ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇకపై ఏ కష్టం లేకుండా రాత్రి పడుకునే ముందు ఈ చిన్న క్రీమ్ కనుక మీరు అప్లై చేసుకొని పడుకుంటే మీ జుట్టు అనేది చాలా చాలా ఒత్తుగా పెరుగుతుందండి. సో ఇది సైంటిఫిక్గా కూడా రుజువైందనమాట. చాలామంది ఇప్పుడున్న రోజుల్లో సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే హెయిర్ ఫాల్. ఎన్నెన్నో ట్రై చేసి మేము విసిగిపోయామక్క. అయినా కూడా మాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడం లేదు. మాకు జుట్టు ఒత్తుగా పెరగాలక్క, లావుగా ఉండాలి, పొడవుగా పెరగాలి అంటే మేమేం చేయాలక్క? ఏదన్నా ఒక మంచి రెమెడీ ఉంటే షేర్ చేయండి. మాకు స్పీడ్గా హెయిర్ గ్రోత్ అవ్వాలి అని చెప్పి అనుకునే వారికి ఈ రెమెడీ అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. నిజం చెప్తున్నానండి. నేను విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. సైంటిఫిక్గా కూడా ఇది రుజువు అయింది. దీనికోసం అని చెప్పి మనం తీసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్. నా దగ్గర మీడియం సైజ్ ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. మీ దగ్గర పెద్దది ఉంటే 1 తీసుకోండి. ఇది జస్ట్ వచ్చేసి స్కాల్ప్ ట్రీట్మెంట్గానే నేను యూజ్ చేస్తున్నాను. హెయిర్ అంతా కూడా అవసరం లేదు. లేడీస్కైనా జెంట్స్కైనా సేమ్ క్వాంటిటీ సరిపోతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సైంటిఫిక్గా మనకి రుజువైందనమాట. ఆనియన్ని యూజ్ చేసే వాళ్ళకి జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. బట్టతల మీద కూడా 1000 మంది మీద రీసెర్చ్ చేస్తే 999 మందికి కొత్త వెంట్రుకలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పి అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. మరి అంత మంచిగా వర్క్ అవ్వడానికి ఇందులో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటక్క అని అడిగితే మీరు సల్ఫర్ అని చెప్పి నేను చెప్తాను. అవునండి, సల్ఫర్ అనేది మన జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఊడిన దగ్గర కొత్త జుట్టు పుట్టడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా జుట్టు బాగా ఏపుగా పెరిగేటట్లుగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్గా మనకి సల్ఫర్ అనేది పనిచేస్తుంది. చాలామంది కూడా ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటున్నారు కదా. దానితో కూడా పని లేకుండా జుట్టు బీభత్సంగా పెంచుకోవాలి అనుకుంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు. ఇక్కడ నేను ఆనియన్స్ని నీట్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు ఏ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. ఓకేనా? నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి ఈ ఆనియన్ నుంచి జ్యూస్ని నేను సపరేట్ చేసుకుంటున్నాను. సో అక్క, ఆనియన్ స్మెల్ ఉంటుంది కదా, మరి మేము నైట్ అంతా ఉంచుకోవాలా అన్న విషయానికి వస్తే నేను ఇక్కడ 2 మెథడ్స్ అనేవి చెప్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు స్మెల్ వస్తుందా అని నన్ను క్వశ్చన్ చేస్తే మీరు ఖచ్చితంగా స్మెల్ ఉంటుంది. ఎందుకంటే ఆనియన్ కాబట్టి, సల్ఫర్ మనకి కొంచెం ఘాటుగానే ఉంటుంది కాబట్టి. సో అంటే మాకు స్మెల్ లేకుండా ఎలా అంటే కనుక ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి మనకి బయట దొరుకుతూ ఉంటాయి కదండి. ఒక 2 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది. నైట్ అంతా ఉంచుకుంటే మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. ఉంచుకోలేమక్క అని మీరు అంటే కనుక ఒక 3 అవర్స్, మినిమం 3 అవర్స్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీరు సూపర్ రిజల్ట్ అనేవి చూస్తారు. ఓకేనా? ఇక్కడ నేను ఆనియన్ జ్యూస్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో ప్యూర్ ఎలోవెరా జెల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర మంచి ఎలోవెరా జెల్ బ్రాండెడ్ది ఉంటే కనుక అది యాడ్ చేసుకోండి, 2 స్పూన్స్. లేదక్క అనుకుంటే కనుక మీరు కలబంద మొక్క నుంచి డైరెక్ట్గా జెల్ని తీసుకొని ఆనియన్తో పాటు మిక్సీ పట్టుకోవచ్చు. ఓకేనా? నా దగ్గర ప్యూర్ ఎలోవెరా జెల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఆనియన్ జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తే ఎలోవెరా మన స్కాల్ప్ కండిషన్ని రిపేర్ చేస్తుంది. అంటే డాండ్రఫ్ ఉన్నా కూడా ఆ డాండ్రఫ్ని క్లియర్ చేసి మనకి స్కాల్ప్ పిహెచ్ బ్యాలెన్స్ అనేది మంచిగా మెయింటైన్ అవ్వడానికి మనకి ఎలోవెరా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నేను యూస్ చేస్తున్నాను కోకోనట్ ఆయిల్, అంటే కొబ్బరి నూనెని. సో ఇక్కడ నేను కొబ్బరి నూనె కూడా 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో కొబ్బరి నూనె ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే మీరు రెగ్యులర్గా ఏ నూనె అయితే వాడుకుంటూ ఉంటారో ఆ నూనెని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? మీ జుట్టుకి ఎంత అంటే ఒకవేళ ఆయిల్ హెయిర్ అనుకోండి మీరు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. డ్రై హెయిర్ అనుకోండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మళ్ళీ, అక్క డ్రై హెయిర్ మీద ఆయిల్ హెయిర్ మీద అంటే కనుక డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని
నీట్గా నేను కలుపుకుంటున్నాను. సో ఇది మనం జస్ట్ అంటే మనకి ఇందులో ఎలోవెరా జెల్ కూడా ఉంటుంది కాబట్టి మనం స్పూన్ పెట్టి బాగా ఈ విధంగా మనం మిక్స్ చేసినప్పుడు ఒక మంచి జెల్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. అంటే ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. బాగా తిప్పుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి ఒక జెల్ లాగా ఉంటుందన్నమాట. అంటే మనకి ఎలోవెరా జెల్ ఎలా ఉంటుంది అలా జెల్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇది. కాకపోతే కొంచెం సేపు మనం మిక్స్ చేసుకోవాలి. ఎలోవెరా జెల్ బయట నుంచి వాడింది అయితేనే ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. మీరు ప్లాంట్ నుంచి ఎలోవెరా తీసుకుంటే మీకు జెల్ రాదు. అయ్యో రాలేదేంటి అని చెప్పి అనుకోవద్దు. మామూలుగా ఇట్లా వాటరిష్గానే ఉంటుంది. మీరు స్ప్రే బాటిల్లో నేను పోసుకొని చక్కగా స్ప్రే చేసుకొని మర్దనా చేసుకోవచ్చు. నేను 10 నిమిషాలు ఉంచిన తర్వాత నాకు చక్కగా ఒక క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చింది. ఇప్పుడు దాన్ని నేను నా స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను. చక్కగా హెయిర్ని పార్టీషియన్స్గా డివైడ్ చేసుకొని నేను చెప్పినట్లుగా స్కాల్ప్కి అప్లై చేసుకోండి. అక్క మరి హెయిర్ ఎండ్స్కి అప్లై చేసుకోకూడదా అంటే కనుక హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏముండదు. మీకు షైనీనెస్ వస్తుంది హెయిర్లో కూడా. చాలామందికి జుట్టు చిక్కులుగా పొడి బారిపోయినట్లుగా అలా ఉంటుంది కదా, ఆ పొడి బారటాన్ని కూడా కంట్రోల్ చేసి మీకు జుట్టులో ఒక షైనీ అంటే ఒక కొత్త జీవాన్ని యాడ్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. నీట్గా స్కాల్ప్ అంతా అప్లై చేసేసుకొని నైట్ అంతా కూడా ఉంచుకొని మరుసటి రోజు ఉదయం చక్కగా హెడ్ బాత్ చేసేయండి. మైల్డ్ షాంపూ తోటి కానీ, మన ఛానల్లో హోమ్ మేడ్ షాంపూస్ ఉన్నాయి. సో హోమ్ మేడ్ షాంపూ తోటి కానీ తలస్నానం చేయండి. జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ తగ్గాలి. సో ఆ హెయిర్ ఫాల్ని ఇది 100% తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. హెయిర్ చాలా ఒత్తుగా వాల్యూమ్గా పెరిగేటట్లుగా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. నీట్గా మీరు అప్లై చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని చక్కగా తల దువ్వెన పెట్టొద్దు. ఈ టైంలో చక్కగా మసాజ్ చేసుకొని జడ అల్లుకొని పడుకోండి. తరువాతి రోజు ఉదయం మీరు చక్కగా దువ్వుకున్న తర్వాత షాంపూ చేయండి. ఓకేనా. ఈ టిప్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని తప్పకుండా కింద స్మార్ట్ సరిత పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మన ఛానల్లో చాలా హెయిర్ గ్రోత్ వీడియోస్ ఉన్నాయి. ముఖ్యంగా నైట్ టైం చేసుకునే వాటికే సూపర్ రిజల్ట్ ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇది మీరు ట్రై చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా వచ్చింది అని చెప్పి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. దీన్ని మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినప్పటికే సూపర్ రిజల్ట్ అనేది చూస్తారండి. ఇదే కంటిన్యూగా మీరు డే బై డే చేసుకోవచ్చు. వీక్లీ 3 టైమ్స్ అయినా కానీ ట్రై చేయండి. అంటే వారంలో 3 సార్లు అయినా కానీ ఇది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఊడిన చోట కొత్త జుట్టు రావడానికి ఈ రెమెడీ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఎన్నెన్నో ట్రై చేసి విసిగిపోయిన వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ట్రై చేసి రిజల్ట్ చెప్పండి. రేపు మళ్ళీ కలుద్దాం.